అన్ని విషయాల మీద మాట్లాడే తెలంగాణ బీజేపీ నేతలందరూ ఇప్పుడు చంద్రబాబు అండ్ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడి జలాల్ని తన్నుకుపోతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు మాట్లాడడం లేదు, ఎవరికి భయపడి? ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడరు? మిగతా కాంట్రవర్సీ గురించి మాట్లాడతారు ఎందుకు? మన తెలంగాణలో మేమే తూపులం అని మాట్లాడతారు కదా, మాకు మించిన వాళ్ళే లేరని చెప్తారు కదా, తెలంగాణలో వచ్చే గవర్నమెంట్ మాదే అంటారు కదా, మరి ఎందుకు మాట్లాడడం లేదు? బీజేపీ నేతలు తెలుగుదేశం అధికారంలో ఉండి తెలంగాణ జల వనరులని దోచుకుపోతుంటే ఎందుకు మౌనంగా ఉంటారు? ఇది క్వశ్చన్. ఓన్లీ మతాల గురించి, కులాల పంచాయతీల గురించి, బాబాల గురించి, దేవుళ్ళ గురించి, ఉగ్రవాదం గురించే బీజేపీ నేతలు మాట్లాడుకుంటారా? ఇదేనా మీ మేనిఫెస్టో? మిగతా ఏది లేదా? ప్రజల సంక్షేమం కానీ, ప్రజల సమస్యలే కానీ, తెలంగాణ ఆర్థిక వనరులకు సంబంధించి కానీ, జల వనరులకు కానీ వాటి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం బీజేపీ నేతలకు లేదా? వై? ఎందుకు మాట్లాడరు? ఎంతసేపు ఆ మతం రంగులోనే ఉంటారా? వై?